అనంతపురం నగరంలోని పెహల్మాన్ సూరి కాలనీలో నివాసం ఉంటున్న గీత అనే వివాహిత మహిళా కాలనీలో మహిళల పట్ల భౌతిక దాడులకు తెగబడుతూ నానా దుర్భాషలాడుతూ కాలనీలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుందంటూ స్థానిక మహిళలు ఆరోపించారు. 12 సంవత్సరాలుగా వివిధ రకాల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు జీవితం గడిపిన గీత అనే మహిళ పెహల్మాన్ సూరి కాలనీలో వచ్చిన ఏడాది కాలంగా కాలనీ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తూ స్థానికుల ఇళ్లపై మద్యం బాటిల్ను విసిరి అపరిచిత వ్యక్తులను తన ఇంటికి రప్పించి మహిళలపై దాడులకు పాల్పడుతుందని కాలనీ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. గీత అనే మహిళపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఆమెకు అనుకూలంగా వ్యవహరిస్తూ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదని తమను జిల్లా ఎస్పీ జగదీష్ ఆదుకొని గీత అనే మహిళ నుండి కాపాడాలని మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. వేణుగోపాల్ నగర్ ఏరియా సూరికొట్టాలు వేణుగోపాల్ నగర్ 45 ఏళ్ల నుంచి మేము ఇక్కడ ఉన్నాం సార్. వాళ్ళు అమ్మి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయింది. అంతకు ముందు నుంచి ఆయమ్మ కూడా ఇక్కడ రాలేదు. వాళ్ళు ఉన్నా గానీ వాళ్ళు ఏం చేయలేదు మాకి. ఈ అమ్మ వచ్చి 1.5 సంవత్సరం కూడా కాలేదు. ఇప్పుడు మాకి చాలా ఇదైపోయింది సార్. మేము చచ్చిపోయేటట్లు ఉండాము. ఏమన్నా మందు ఇసుమో తాగి చచ్చిపోలే. మేము బోకర్ పని చేస్తుంది సార్ అమ్మ, అంతే. ఇదే గీత అన్ని బొక్క పెట్టింది. అదుకు ఆడ బొక్క పెట్టింది. ఇటుకి పిల్లలు వేస్తుంది, కడి నీళ్ళు పోస్తుంది. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, తిల్లాడుతుంటారు. ఎట్లంటే అట్లా మాట్లాడుతుంది సార్ అమ్మ. పొత్తలు కూడా అని అది అంటా ఉండేది. ఆయమ్మకు స్థలం మా ఇల్లు ఆయమ్మదేనంట. ఆయమ్మ వల్ల సమస్య రేకులు పీకేస్తుందంట. ఆయమ్మ మా ఇండ్లు పీకేస్తుందంట. అన్నీ ఆయమ్మదేనంట. ఇండ్లు కూడా కొట్టింది సార్. నన్ను 2 సార్లు కొట్టింది. 3వ సారి కానీ మొన్న పిల్ల ఎత్తుకొని వచ్చింది. ఈమెనే పిక్కొని వచ్చింది. అది మా వాళ్ళని కానీ కొట్టేకొచ్చింది. కంప్లైంట్ తీసుకోలేదు సార్. మేము సార్ గానీ ఇచ్చొచ్చినాము చందనాలో. ఇంకా ఏం చెప్పలేదు వాళ్ళు మాకి. 1.5 సంవత్సరం అవుతుంది సార్ ఆమె ఉండబట్టి. సొంత మిండు లేదు అసలు. ఆమెకు ప్రూఫ్ గానీ లేదు, దాంట్లో ఏంది లేదు. పేరు గీత. గేర్లు అందరికీ హానికరమే సార్. ఆ పాప ఉంటేను ఆ పాప గేర్లో ఉండకూడదు సార్. వాళ్ళనైతే పెద్ద చిన్న లేకున్నట్లు ఇద్దరిని టార్చర్ చేస్తాను సార్. ఆ పాప ఇదైతే కోరుకుంటున్నాం సార్. నేనైతే ఇదే చెప్తాను. ఆ పాప ఎవరైతే తెలియదు సార్ మాకి. ఆ పాప ఎవరనేది తెలీదు. ఆ పాప ఇల్లు కాదు, ఆ పాపది కాదు, ఏమి కాదు. అందరి మీద దౌర్జన్యం చేస్తాను పాప. మాది ఇల్లు అంటుంది, పత్తలగోడు ఉంది అంటుంది. కానీ ఇట్లా బెదిరిస్తాను సార్. వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటూనే ఉంది సార్. పాప లెక్క లేకున్నట్లు మాట్లాడుతుంది. అదే మాట మాట్లాడుతుంది సార్. పొద్దున పోయినాం సార్. పోలీస్ స్టేషన్ కి అన్ని తిరుగుతానే ఉన్నాము. 1.5 సంవత్సరం అవుతుందంట సార్ ఆ పాప వచ్చి ఇక్కడ. ఆ పాప దౌర్జన్యం చేస్తుంది. మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి సార్. కాకర్ల షబీరా. పొద్దున నేను పోలీస్ సార్ వచ్చింటే మా ఇంటి కోసం నేను మాట్లాడుతున్నాను సార్తో. నేను ఆమెతో మాట్లాడలేదు. కానీ ఆమె ఏం చేసింది, నీ సార్తో మాట్లాడుతుంటే నువ్వెందుకు వచ్చిన వాళ్ళని చేయాలి నన్ను కొట్టి చైన్ అంతా లాగేసుకుంది. చైన్ 2 తులాలు లాగేసుకుంది. ఆమె ఇంట్లోనే ఉంది. అది మాకైతే ఆమె గలీజ్ మాటలు మాట్లాడుతుంది. సందులో ఉండకూడదు, ప్రతి ఒక్కరికి టార్చరే. ఆమె 12 ఏళ్ళు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇదో మీరు చూడండి. అట్లాంటి వాళ్ళు గల్లీలో ఉండకూడదు. గీత అట్లాంటి వాళ్ళు గల్లీలో ఉండకూడదు. ఎవరినో పిలుచుకొస్తుంది, వాళ్ళ ఇష్టసారం కొద్దీ మాట్లాడతాడు. ఇది సంసారం చేసే ఏరియా. అట్లా చిల్లర వాళ్ళు ఉండకూడదు. పోలీస్ స్టేషన్ అయినా మాకేం న్యాయం జరగలేదు. అక్కడ కూడా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవడం లేదు. మీరైనా ఇక్కడ న్యాయం చేయండి. మాకు కావాల్సింది ఆమె సందులో ఉండకూడదు. ఒకవేళ ఎవరు న్యాయం చేయలేదంటే మేము ధర్నా చేస్తాం, లేదంటే మేము ఏమన్నా చేసుకొని చచ్చిపోతాం అందరం. ఫ్యామిలీ అసలుకే చెప్పాలంటే ఆ అమ్మాయి ఈ ఇంటికి సంబంధం లేని మనిషి. ఆ అమ్మాయి ఎవరో అత్త కాదు, కోడలు కాదు, కూతురు కాదు. ఈ గల్లీకి ఆ ఇంటికి ఎవరో ఒక ఆమె. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు మాకు. కావాల్సింది ఏమి, ఆ ఇల్లు అమ్మినోడు కొన్నోడు రావాలా, న్యాయం జరగల్లా. అంతవరకు ఆమెని సందులో ఉండకూడదు. అసలు ఈ ఏరియాలో కనపడకూడదు. అంతరంగా కొడుతుంది మనుషుల్ని. నన్ను చూడు ఎట్లా కొట్టిందో. నాకు చైన్ లాగేసుకుని నాకైతే చైన్ కావాలా. ఆమె చైన్ ఇది కాలేదనుకో నేనేం చదువు కూడా వెనకాను నేను కూడా. ఎందుకంటే నేను చాలా దెబ్బ తిన్నాను సార్ ఆమె వల్ల. ప్రతి దాంట్లో స్థలం నాది అంటే అసలు ప్రూఫ్ చూపిలే కానీ సార్. ఏమన్నా కానీ అమ్మ ఇంటికి పేపర్లు అనేది ఉంటుంది, చూపిల్లా. దౌర్జన్యం చేసి ఎట్లా? నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని అందరినీ జబర్దస్తిగా బెదిరిస్తుంది.
మేమైతే ఇళ్ళలో సంసారాలు చేసుకుంటాం, మేము బజార్లకి అయితే ఎక్కడం కదా సార్. ఎన్నాళ్ళంటే ఇట్లా సంసారాలు చేస్తాం సార్, భయపడకుండా రాత్రిపూట ఎవడంటే ఎవడు వస్తుంటాడు, అడిగితే ఇట్లా ఇది రామాన్యం, కొట్టేది తిట్టేది, ఇవన్నీ ఇట్లా సమస్యలు ఉన్నాయి సందులో. అయితే కానీ ఆమె అయితే సందులో ఉండకూడదు, మీరే ఈ గల్లీకి న్యాయం చేయాలా. పోలీసు వాళ్ళు అయితే మాకైతే ఎలాంటి ఇది చేయడం లేదు అక్కడ, మేము పోయి కూడా వేస్ట్, పొద్దున అంతసేపు కూర్చొని వచ్చినాం, వాళ్ళైతే మాకు న్యాయం అయితే చేయలేదు సార్. మీరే న్యాయం చేయడం మేము పోరాడుతున్నాం. కసులుకి ఎవరు కానీ బాగా కొట్టింది, వాళ్ళు కానీ బట్టలు లేకున్నట్లు కొట్టినారు, అయినా ఆమె సిగ్గు శరం లేకుండా బతుకుతుంది. అయినా సార్ ఒకటి, ఆమె సీరియస్ గా మీరు యాక్షన్ తీసుకోవాలా. గల్లీలో అయితే ఉండకూడదు, కోర్టులు ఉన్నాయి సార్. ఇదండి సార్, రోజుకు ఒకరిని ఇద్దరు ఎంతమంది పిలుచుకొచ్చుకుంటుంది సార్. అడిగితే కానీ అందరినీ కొట్టేది తిట్టేది, గలీజు మాట్లాడేది అట్లా చేస్తుంది అమ్మ. అట్లాంటప్పుడు మేము ఏం మాట్లాడాలన్నా కష్టం అవుతుంది. జనాలకైతే కన్నా ఈ అమ్మ లేకుండా మేలు అని ప్రతి ఒక్కరు ఇదే అనుకుంటున్నారు. గలీజుగా మాట్లాడేటప్పుడు ఎవరు ముందుకు రావడం లేదు. మాట మాట్లాడితే కొట్టేకొస్తుంది, చెప్పులు పరకలు రాళ్ళు గలీజుగా తయారైంది సార్ అమ్మ. మమ్మల్ని అయితే సందులో అయితే సంసారాలు చేసుకోవాలని బజార్కి ఇడుస్తాం, మేమైతే సందులో చేయలేకపోతున్నాం. అసలు ఈ గల్లీకి ఆమెకు సంబంధం లేదు, ఆ ఇంటికి ఆమెకు సంబంధం లేదు సార్. బాడీ కదా సార్, ఎవరో వాళ్ళ బంధువులు, అది మ్యాటర్ చెప్పలేదు నాకైతే తెలీదు. వాడిని ఏమన్నా చేసుకుంది, వాడు చచ్చిపోయినాడు, వాని తరపు ఆ ఇల్లు తీసుకున్నారు, ఇచ్చినారండి సార్ వాళ్ళు. నాది ఇల్లు అని ఇప్పుడు దర్బారు చేస్తుంది. ఏమి లేదు సార్, ప్రూఫ్స్ కదా అంత పుల్ల కూడా లేదు సార్ అమ్మది. మాకు ఇబ్బంది ఏమంటే సార్, పొద్దున అన్ని కొట్టింది ఆమె ఇదే సార్ రామాన్యం. రోజు వాడిని పిలుచుకొచ్చేది, వీని పిలుచుకొచ్చేది, బయట కూర్చుంది, గలీజుగా ఉండేది, అట్లా చేస్తుంది. గీత సార్ బయట వాళ్ళు వస్తారు సార్, వాళ్ళు కానీ ఇష్టానికి కొద్దీ మాట్లాడుతున్నారు సందుల్లో కూడా, వాడు ఎవడో కూడా తెలీదు. మేము సందుల్లో సంసారాలు చేసుకున్నాం సార్, ఒక్కరి వల్ల ఇంతమంది సఫర్ అయిపోతాం. మున్సిపాలిటీ వాళ్ళకి కొట్టింది, ఎవరికి లెక్క చేయదు, చిన్న పెద్ద ఆడ మగ అనేదే లేదు. మొన్న పిల్లలు వాళ్ళ అమ్మని కొట్టింది, జనవరి 1 రోజు కూడా కొట్టి దౌర్జన్యం చేసింది. ఇట్లా ప్రతి ఒక్కరిని కొడతానే ఉంది సార్ అమ్మ. రాళ్ళు మీరే చూడండి ఒకసారి, ఎవరైనా పైకి వెళ్ళి చూడండి, రాళ్ళు బాటలు ఉన్నాయి లేదు చూడండి రేకుల మీద. అసలు కిటికీ తీయడానికి ఆమెకు సంబంధమే లేదు, కానీ పగలగొట్టింది, దౌర్జన్యంగా పగలగొట్టింది.